మీరు ఎన్నో మూవీస్ కి డబ్బింగ్ చెప్పారు. ఆ. ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అవ్వని సినిమాలకి ఏమైనా డబ్బింగ్ చెప్పున్నారా? లేదండి. ఐ థింక్ లాస్ట్ వాజ్ గుర్తు రావట్లేదు ఏంటి, మన విశ్వక్సేన్ గారిది ఒక మూవీ వచ్చింది లైలా. లైలా. ఆహాహా. అందులో లైలాకి డబ్బింగ్ చెప్పాను నేను. అంటే విశ్వక్సేన్ ప్లేస్ ద గర్ల్ రోల్ ఆల్సో. ఆహా. ఆ రోల్ కి డబ్బింగ్ చెప్పాను. ఇట్ వాస్ వెరీ. మీకు ఎప్పటివరకు హీరోయిన్స్ కి డబ్బింగ్ అంటే శృతి హాసన్ గారు కూడా చెప్పినట్టున్నారు కదా? శృతి హాసన్ గబ్బర్ కి సింగ్. చెప్పాను, త్రిషాకి చెప్పాను. ఒకసారి సరదాగా మా కోసం ఒక చిన్న dialogue. గుర్తు కూడా లేవు డైలాగ్స్, నారాయణ. అస్సలు గుర్తు లేవు. అందులో గబ్బర్ సింగ్ లో ఎలా ఉంటాయంటే వెరీ షార్ట్ డైలాగ్. షార్ట్ డైలాగ్స్. అవును తను చాలా తక్కువ మాట్లాడుతుంది అందులో, అవును. చాలా షార్ట్ డైలాగ్స్ అన్నమాట. సో ఒక స్ట్రెచ్ ఆఫ్ డైలాగ్ లేదు, నాకు గుర్తు కూడా లేదు. మొన్న పొన్నియిన్ సెల్వన్ లో త్రిషాకి చెప్పాను 1 and 2. అవునా? యా. ఓ రైట్. నాకు డబ్బింగ్ నేను ఏం చెప్పానో కూడా నాకు సరిగా గుర్తుండదు బేసిక్లీ. సరిపోయింది. మీరు నెలనే ఉన్నారు. మా ఫ్రెండ్స్ అడుగుతారు ఏంటి నేను మొన్న ఏమైంది ఎవరిదే గెస్ట్ నీకు అని అడిగితే మొన్న ఒక నిమిషం ఎవరు అంటే అవును కరెక్ట్. రోజుకి 1-2 ఇంటర్వ్యూలు అయిపోతే 2 రోజుల క్రితం జరిగిన గెస్ట్ ఎవరిదని అడిగితే నాకు గుర్తుండదు. అన్లెస్ అంటే వాళ్ళు బాగా మనకు పరిచయం ఉంటే తప్ప. అదేలేండి. బట్ అంటే దట్ మీన్స్ యువర్ బిజీ అండ్ దెన్ యువర్ బ్రెయిన్ ఇస్ కాన్స్టెంట్లీ వర్కింగ్. ఇట్స్ అ గుడ్ సైన్.